అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ జిందాబాద్. భారత్ మాతా కీ జై, భారత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ రామ లక్ష్మణ జానకి. నిన్న పార్లమెంట్ లో, లోక్సభలో దాదాపు 10 గంటల చర్చ తర్వాత వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఏదైతే బిల్లులో అమెండ్మెంట్ అంటే బిల్లులో మార్పులు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బిల్లుని నిన్న పార్లమెంట్ లో, లోక్సభలో మద్దతు తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు ద్వారా 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు భారతదేశంలో ఆ బోర్డు కంట్రోల్లో పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ, అంటే ఈ బోర్డు ఉన్నది ఒక వక్ఫ్ కి సంబంధించిన అయినప్పటికీ ఇలా దేవాలయాలకు సంబంధించిన భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు, పార్లమెంట్ కి సంబంధించిన భూములు, చర్చిలకు సంబంధించిన భూములు, విద్యా సంస్థలకు సంబంధించిన భూములన్నీ కూడా ఈ బోర్డు ద్వారా కంట్రోల్ చేసి దీన్ని గతంలో 2013లో లోక్సభ ఎన్నికల్లో లబ్ది పొందుతామని ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందో వాటన్నిటినీ కూడా ఈ కొత్త బిల్లు ద్వారా, ఈ కొత్త చట్టం ద్వారా దాన్ని అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అందరికీ ఇప్పుడు సమానమైన హక్కులుంటది. దీనికి సంబంధించి మైనారిటీ ముస్లిం సోదరులు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. గతంలో కూడా పౌరసత్వానికి సంబంధించి సిఏఏకి సంబంధించిన బిల్లు పాస్ అయినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు లబ్ది పొందడానికి ముస్లింలలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ బిల్లు, సిఏఏ బిల్లు పాస్ అయ్యి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఏ ఒక్క ముస్లిం కన్నా పౌరసత్వానికి సంబంధించిన దాంట్లో ఇబ్బంది అయిందా? కాలేదు. అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోదీ గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ చారిత్రాత్మకమైన వక్ఫ్ బిల్లుకు సంబంధించి నిన్న లోక్సభలో బిల్లు ఆమోదింపదెలపడం చాలా సంతోషము. త్వరలోనే రాజ్యసభలో కూడా దీనికి ఆమోదం తెలిపి దీని అమలు అవుతుంది కనుక మేమందరం కూడా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.